వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. ఇది డిసెంబర్ 7, 2025 షో. నమస్తే రమణ గారు. నమస్కారం భాను గారు. నమస్తే అండి. వి మిస్డ్ ఫ్యూ షోస్. సో ఈరోజు మళ్ళీ నో మన శ్రోతలకి వీఆర్ టేకింగ్ ఎ బ్రేక్ అండ్ కమింగ్ బ్యాక్. బట్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మళ్ళీ వచ్చాయి. సో రమణ గారిని కాస్త నేను రకరకాల ప్రశ్నలతో సంధిద్దామని వచ్చాను. ఈ కొత్త టాపిక్ పుతిన్ పర్యటన భారతదేశానికి. సో మిమ్మల్ని ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే, ఒకవైపు భారతదేశం పైన డొనాల్డ్ ట్రంప్ గారు గొడవ పెడతా ఉన్నాడు, మీరు రష్యా ఆయిల్ తీసుకుంటున్నారు. ఈ గందరగోళం ఉన్నప్పుడు, టారిఫ్లు పెంచుతా అన్నప్పుడు పుతిన్ గారు రావటం ఏంటి? అసలు దీని బిగ్ డీల్ ఏంటి చెప్పండి. దీంట్లో క్లుప్తంగా అసలు ఈయన రావటం. వన్ లైన్లో చెప్పాలంటే, ఆ, రష్యా అనేది సోవియట్ యూనియన్ అనే పేరుతో ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా రష్యా ఇప్పుడు ఇండియాకి చాలా క్లోజ్. ఓకే, కానీ లో ఏంటంటే ఇండియాకి ఒక ప్రొటెక్టర్ కింద ఉండేది. ఎందుకంటే ఇండియా పేద దేశము, వాళ్ళు అమెరికా వాళ్ళేమో పాకిస్తాను, చైనా వాటిని బాగా ఫండ్ చేసేవాళ్ళు. ఇండియాకి మిలిటరీ అదంతా తయారు చేసుకోవడానికి అంత శక్తి లేని సమయాల్లో వాళ్ళ అన్నీ అసలు ఇండియాలో ఉండే హార్డ్వేర్ అంతా రష్యన్ హార్డ్వేరే చెప్పాలంటే, మిలిటరీ హార్డ్వేర్ ఇప్పటికీ కూడా. ఉమ్, కాకపోతే అది ద ప్రొటెక్టర్, ఆల్మోస్ట్ ప్రొటెక్టర్ పొజిషన్లో ఉండేది. ఇప్పుడు ఏమైందంటే పార్ట్నర్ పొజిషన్కి వచ్చింది. సో ఇది అది చాలా హై లెవెల్, చాలా బాగా చెప్పారు. ఇది చాలా హై లెవెల్లో చెప్పాలంటే అది అన్నమాట. అది అంటే ఇంకా మరి ఉమ్, ఇంతకు మరి ఇంత ఆ, ఇది దీన్ని ఏంటి అసలు, ఇది పార్ట్నర్ అంటే ఎట్లా పార్ట్నర్ అని అడగచ్చు మీరు. యా అంటే పార్ట్నర్ అయింది అని అన్నారు. బట్ దానికి తను స్వయంగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా ఎవరినైనా పంపొచ్చు. ఇంపార్టెంట్ వాళ్ళకి. యా ఎవరినైనా ఇప్పుడు పంపే పనులన్నీ అవుతూనే ఉంటాయి ఎప్పుడు. ఎందుకంటే ఇది చాలా పెద్ద అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్కి రెలాస్ అంటారు, రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ అని ఉందన్నమాట. ఓకే. ఇది చాలా ఏంటి పెద్దది. దాన్ని ఒకసారి క్లుప్తంగా ఇప్పుడు చెప్పండి మన శ్రోతలకి. క్లుప్తంగా చెప్పాలంటే, ఆ, రష్యా వాళ్ళకి ఉమ్, అసలు ఇండియన్ ఓషన్లో తిరిగేసి వాళ్ళ మిలిటరీ హార్డ్వేర్ కానీ వాళ్ళ కమర్షియల్ ఇవి కానీ ఇండియన్ ఓషన్లో తిరిగే అంత తిరిగితే వాళ్ళని సపోర్ట్ చేయగలిగే దేశాలు అలాంటివి ఏవీ లేవు వాళ్ళ లాజిస్టిక్స్కి అన్నమాట. అంటే ఉదాహరణకి వాళ్ళ షిప్పులు ఏమన్నా అలా వెళ్తా ఉంటే వాటికి ఏమన్నా కమర్షియల్ షిప్స్ కంటే కూడా ఒకటి ఆలోచించుకోండి, వాళ్ళ సబ్మరైనో లేకపోతే వాళ్ళ వార్షిప్ వార్షిప్లు వెళ్తుంది. నేను చెప్పేది యుద్ధ నౌకలు. దానికి దానికి ఇండియాలో ఇప్పుడు ఏ పోర్టులో అయినా సరే వాళ్ళు ఆల్రెడీ బాగు చేయించుకోవడం, సర్వీస్ చేయించుకోవటం, రీలోడ్ చేయించుకోవటం, ఫ్యూయల్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు. చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు కావాలనుకుంటే పెట్రోల్ మన డీజిల్ ఆగిపోయిందంటే, అంటే సరదాగా ఉమ్, అంటున్నాను నేను, ఉమ్, అది విశాఖపట్నం వచ్చేసి ఫిల్ చేసుకొని పోవచ్చు. వెళ్ళచ్చు. అదొక్కటే కాదు, వాళ్ళ సబ్మరైన్లు కూడా తిరగచ్చు ఇప్పుడు ఇండియన్ ఓషన్లో. ఓ ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ఇండియన్ ఓషన్లో ఏముండేది, ఎవరెవరికి ఉండేది హక్కు అంటే, అమెరికా వాళ్ళకి ఉంది, చైనా వాళ్ళకి, జపాన్ వాళ్ళకి, ఇండియా వాళ్ళకి ఉంది. ఆబ్వియస్లీ ఇండియా అదే ఆ ఏరియాలో ఉంది కాబట్టి. అది ట్రాఫిక్ ఏంటంటే ఇప్పుడు మన మలక్కా స్ట్రైట్స్లోంచి ఈజిప్ట్ మీదుగా వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేవన్నీ ఇండియన్ ఓషన్లోంచే వెళ్తాయి. దీని గురించి మనం చాలా షోలు చేసాం, చేసాం మెరైన్ చేసాం. షోస్, అవును, అవునా? సో అవన్నీ చూసుకున్నా కూడా ప్రేక్షకులకి తెలుస్తుంది వీటి గురించి. సో ఆ ఏరియాలో రష్యాకి ఎప్పుడు యాక్సెస్ లేదు. ఓకే. ఇండియా కూడా ఇవ్వలేదు ఎప్పుడు ఇన్నాళ్ళు, ఇప్పుడు ఇచ్చేసింది. అదొక్కటే కాదు, ఇప్పుడు ఆలోచించుకోండి, ఇండియాలో ఉండే బేసుల్ని కూడా వాడుకోవచ్చు వాళ్ళు, మిలిటరీ బేసుల్ని. సో ఇప్పుడు సెంట్రల్ ఇండియాలో ఎక్కడైనా ఎయిర్ ఫోర్స్ బేస్ ఉందనుకోండి మనది, అక్కడ తీసుకొచ్చి వాళ్ళ బాంబర్లను పెట్టుకోవచ్చు. ఓ ఓ చాలా పెద్దది అయితే. అంటే ఇలా బేసికలీ మన ఇంట్లో వాళ్ళకి ఒక వచ్చి పడుకొని గది, ఒక గది ఇచ్చేసాం ఇచ్చినట్టు. అంతే, ఆల్మోస్ట్ అలా ఇచ్చారు. సో సో భారతదేశం రక్షణ వ్యవస్థ అండ్, అది కానీ మీకు ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అంటే ఇంకా 2, 3 ఉన్నాయి మనకి ఈ షోలో. మరి భారతదేశము ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అమెరికాతో కూడా రకరకాల సైనిక విన్యాసాలు చేస్తూ వాళ్ళతో కూడా కొన్ని ఇలాంటివన్నీ ఉన్నాయి. సంయుక్త వాళ్ళతోటి ఉన్న దాని పేరు ఏంటంటే లెమోవా అగ్రిమెంట్ అంటారు, యునైటెడ్ స్టేట్స్ తోటి ఉన్నది. అంటే ఇద్దరితో లాజిస్టిక్స్, మేనేజ్ చేస్తున్నట్టు ఉన్నారు మరి. అది మీతోటే చెప్పించాను ఆన్సర్, నేను ఎందుకు చెప్పటం అని చెప్పి. ఓ అట్లా. మ్మ్. అంటే మరి దీనికి ఆ, ఇదేంటి, మేము నువ్వు మాతో అగ్రిమెంట్ ఉన్నప్పుడు మరి రష్యాతో ఉండకూడదని? అలా ఉండకూడదని ఎవరు చెప్పారు నీకు?
డొనాల్డ్ ట్రంప్ ఇండియా అనొచ్చు కదా. అనొచ్చు, అంటే అలా నేను ఎప్పుడు అనుకోలేదు. నాకెప్పుడు కూడా మల్టీలేటరలిజమే. అని నేను ఏ చెప్తుంది ఇండియా. బ్లాక్ కాదు, నేను ఉమ్. అమెరికా బ్లాక్ కాదు, రష్యా బ్లాక్ కాదు. ఓ, అంటే క్లియర్ గా చెప్తుంది అది. వెరీ క్లియర్. అలా ఉండకూడదు అని వీళ్ళు అంటారు, మాకు ఉమ్. కుదరదు అంటారు వాళ్ళు, ఇండియా వాళ్ళు ఎప్పుడు. అది ఉమ్, 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 ఉమ్. రష్యా వాళ్ళు ఏమంటారో తెలుసా, నువ్వు ఎవరితోటి ఉన్నా పర్లేదు నాకు అంటారు వాళ్ళేమి. వాళ్ళు ఏమన్నారు కానీ అమెరికా ఉమ్, ముఖ్యంగా నువ్వు మాతోనే ఉండాలి అని అంటది కాబట్టి అది నేను అడిగాను. ఓకే. అది అన్నమాట. సో దానికోసం ఆయన వచ్చారు. అందుకు వచ్చింది అన్నమాట నా దాని. నెక్స్ట్ ప్రశ్న, మరి అది చాలా పెద్ద పార్ట్నర్ అని అన్నారు. ఉమ్. మామూలు న్యూస్ లో ఎస్యు ఉంది కదా, 57 ఏరోప్లేన్. అవన్నీ చిన్న చిన్నవండి, SU-57 అనో, లేకపోతేనేమో S-500 అనో, S-400 అనో, ఇవన్నీ ఏంటంటే ఆమ్, చిన్న చిన్న మాటలు అవన్నీ అన్నమాట. అవన్నీ ఇండియాకి వాళ్ళు ఇస్తోంది. ఇండియా అసలు ప్రపంచం నుంచి అడుగుతోంది ఇప్పుడు ఎండ్ ప్రొడక్ట్స్ కాదు. ఇండియా ప్రపంచంలో ఏ దేశాన్నైనా అడుగుతోంది వాళ్ళంతా వాళ్ళు తయారు చేసుకునే ప్లాట్ఫామ్స్కి టెక్నాలజీ కావాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఇంజన్ టెక్నాలజీ కావాలి. ఎయిర్ క్రాఫ్ట్లో మిగతావన్నీ వాళ్ళు బిల్డ్ చేసేసుకోగలరు, మిగతావంతా ఒక ఇంజిన్ కావాలి. కొన్ని చోట్లేమో ఫాస్ట్గా తయారు చేసుకునే సెమీ కండక్టర్ టెక్నాలజీ కావాలి, కొన్ని చోట్లేమో వాళ్ళకి ఈ వీటిని మైనింగ్ చేసి మన దాన్ని ఏమంటారు రేర్ ఎర్త్ మెటల్స్ని ప్రాసెస్ చేసే టెక్నాలజీ కావాలి వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు టెక్నాలజీ కోసమే అడుగుతున్నారు. వీళ్ళు ఏంటంటే టెక్నాలజీ డినయల్ రెజైమ్స్లో ఉన్నారు వీళ్ళందరూ, ది వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ అన్నమాట. రష్యా అంటుంది రష్యా ఈజ్ రెడీ టు డాన్స్ నో, అంటే ఏంటి, వాళ్ళు అవన్నీ ఇచ్చేస్తామంటున్నారు. SU-57 అనేది ఆఫర్. SU-57 ఆన్ ద టేబుల్ ఉంది, ఆఫర్ తీసుకుంటే తీసుకుంటుంది ఇండియా. బట్ వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటంటే రష్యా వాళ్ళు ఎండ్ టు ఎండ్ నేను ఇండియాలో తయారు చేస్తాను అంటుంది రష్యా. ఇంకోటి కూడా ఇప్పుడు ఉంది. నా నెక్స్ట్ ప్రశ్న అదే. అసలు ఇండియాతోని ఇప్పుడు మీరు చెప్పిన రెలోస్ అగ్రిమెంట్ ఏంటది? అది లాజిస్టిక్స్ రెండు మిలిటరీ సంబంధంగా కలిసి ఉంటారు. బిజినెస్ పరంగా ఏంటి అంటే, వీళ్ళు ఇప్పుడు ఈ చిన్న చిన్న విమానాలు అవన్నీ ఆరు ఆరు మిసైల్స్ విమానాలు ఒకటే కాదు, ఈవెన్ జలాంతర్గాములు సబ్మెరైన్స్ డిఫెన్స్ లో ఉండే బిజినెస్ పోర్షన్ చెప్తాను మీకు. డిఫెన్స్ బిజినెస్ నడుస్తుందా వాళ్ళిద్దరికి? అంటే ఒక బిజినెస్ అదే వాళ్ళకేం వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే రష్యా వాళ్ళకి వాళ్ళ దేశంలో జనాభా లేరు, స్కేల్ అప్ చేయలేరు. వాళ్ళకి టెక్నాలజీ కొద్ది గొప్ప ఉంది అనమాట, కొద్ది గొప్ప అండి, బాగానే ఉంది వాళ్ళది. ఇప్పటిదే సెకండ్ వరల్డ్ వార్ కోల్డ్ వార్ బిఫోర్ నుంచి వాళ్ళకి అన్నీ ఉన్నాయి. అంటే వీళ్ళకు ఉన్నవన్నీ వాళ్ళకి ఉన్నాయి. ఎవరిది గొప్ప అనే చోట ఊరికే కొట్లాడుకుంటారు, కానీ ఎవరిది గొప్ప అనే ఉపయోగం లేదు, అది ఉపయోగం లేని ఆన్సర్. సో కాకపోతే వాళ్ళకి స్కేల్ చేయలేరు వాళ్ళు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిజైల్ ఉంది, ఆ మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి పెట్టగలరు, రెండు పెట్టగలరు, అందులో జనాభా ఉండరు, వాళ్ళకి వర్కర్స్ ఉండరు, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఇండియా తోటి ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఇండియాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చేసుకుని ఆ చేసిన వాటిల్ని వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకునే పనులు కూడా వాళ్ళే చేసేసుకుంటారు. అంటే ఏంటి, ఇప్పుడు టేక్ SU-30MK అని ఒక ఏరోప్లేన్ ఉంది, అవును, అది కదా ఫైటర్ జెట్. అది ఆ ఫైటర్ జెట్ ఇండియాలో ఇప్పుడు 250 దాకా ఉన్నాయి, అవి చాలా ఉన్నాయి అవి వాళ్ళవే. అది MKIలో ఐ అంటే అసలు ఇండియా, అది ఇండియా కోసమే తయారు చేశారు అప్పట్లో అన్నమాట. సో ఇప్పుడు SU-35 వీటిని ఏం చేస్తారంటే ఇండియాలో డెవలప్ చేయటం అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లు పెడతారు. ఇప్పుడు ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లు పెట్టేదారు, కానీ అవి ఇండియా కోసం అని చేయక్కర్లేదు, వాళ్ళు ఇండియాలో తయారు చేసుకుంటారు, అన్నీ అవుతాయి. ఆర్మేనియాకి కావాలంటే ఆర్మేనియాకి, ఎవరికి కావాలంటే వాళ్ళకి వాళ్ళే అమ్ముకుంటారు రష్యా వాళ్ళు. సో మీకు ఇక్కడ మిమ్మల్ని స్లో డౌన్ చేస్తా. సో ఫ్యూచర్ లో ఈ ఏరోప్లేన్లు రష్యా టెక్నాలజీతో ఇండియన్ బిజినెస్ మ్యాన్ కూడా తయారు చేసి అమ్మొచ్చా? కంబైన్డ్ గా ప్రాఫిట్ రష్యన్స్ అలాంటి జాయింట్ వెంచర్లు కూడా ఉంటాయి. చేస్తారా? చేస్తారు, అన్ని రకాలు. వాళ్ళంతా వాళ్ళు 100% ఓన్డు, ఇండియా తోటి ఓన్డు, డిఫెన్స్ HAL తోటి ఓన్డు, అదానీ తోటి ఓన్డు, ఓన్ చేసుకుని అలా ఎవరితోటి వాళ్ళతో చేసుకుంటారు. ఓకే, సో ఇది బిజినెస్ యాంగిల్ చాలా ఉంది. ఆ లెవెల్ రష్యా వచ్చినంత ఫ్లెక్సిబుల్ లెవెల్లో వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు రాలేదు. ఫ్రాన్స్ ఒక్కటి కొంచెం వస్తుంది ఇప్పుడిప్పుడే, వాళ్ళు కూడా ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ను ఆ ఫ్యూచర్లో రఫాల్స్ అన్ని ఇండియాలో తయారు చేస్తామని కూడా వస్తున్నారు వాళ్ళు కూడా అన్నమాట. సో వాళ్ళ గురించి 5 నిమిషాలు ఇంకో నిమిషంలో మాట్లాడతాను నేను. కానీ ఫస్ట్ రష్యా తోటి ఏంటంటే రష్యా ఓపెన్డ్ అప్ కంప్లీట్లీ. సో మొత్తం
ఉమ్, మీకు అది టెక్నాలజీ మీతో కలిసి ఇస్తాను, కావాలంటే మీ దేశంలోనే తయారు చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే రూపీని ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి థర్డ్ పార్టీ కరెన్సీలకు వెళ్లకుండా అనే దాని మీద కూడా వర్క్ చేస్తున్నారు. రష్యాలో ఉండే ఇప్పుడు మన ఇండియా వాళ్ళంతా అక్కడి నుంచి ఆయిల్ కొన్నారు, రూపాయల్లో ఇచ్చి కొన్నారు. ఆ రూపాయలని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియక చాలా రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రూపాయలన్నింటినీ వాళ్ళ బ్యాంక్ ఏం చేస్తుందంటే ఇండియాలో ఉండే స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్ చేస్తుంది. అదొక మ్మ్. అదొక డీల్కి వచ్చారు. అట్లానే వీళ్ళు తిరిగి తీసుకెళ్లేటప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే వాళ్ళు అమ్మేశారు అనుకో స్టాక్స్ని, మ్మ్. దాన్ని రూబుల్స్ కింద మార్చుకుని రూబుల్స్ ఇండియాలో ఉన్న రూబుల్స్ని వాళ్ళు తీసుకెళ్తారు. అట్లా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు అనమాట. ఓస్ట్రో అకౌంట్స్ వాటితోటి మామూలు బిజినెస్ కూడా. అట్లానే ఫెర్టిలైజర్స్, వాళ్ళ ఫెర్టిలైజర్స్ ఎప్పుడు రష్యా నుంచి చాలా కొన్నారు. కొన్ని ఫెర్టిలైజర్స్ కొంత క్వాంటిటీ ఏమో అక్కడి నుంచి కొంటారు రష్యా నుంచి, కొంతేమో ఇండియాలో జాయింట్ వెంచర్స్ పెడతారు ఇండియన్ కంపెనీలతోటి. సో ఇది మ్మ్. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మిలిటరీ అండ్ బిజినెస్ డీల్ కింద మారిపోయింది. ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ మొత్తం నేను ఇస్తాను అంటోంది రష్యా. దానికి మ్మ్. ఇంకో పద్ధతిలో చెప్పాలంటే మీకు గల్ఫ్ కంట్రీస్ ఉండేవే, మన మిడిల్ ఈస్ట్ అంటారు అమెరికాలో, మన ఇండియాలో అవును, వాళ్ళేమో వెస్ట్ ఏషియా అంటారు, ఇండియాలో కూర్చున్న వాళ్ళు దాన్ని అవును, గల్ఫ్ అని కూడా అంటూ ఉంటారు మన వాళ్ళు అనమాట. అవును, అవును. సో అక్కడ ఉండే ఆయిల్ మీద ఎనర్జీ సెక్యూరిటీ ఎవరికి ఉండేది ఇది వరకు? అమెరికాకు ఉండేది. మ్మ్. అమెరికాలో ఆయిల్ అంతా అక్కడదే ఉండేది, సెక్యూరిటీ అంతే కదా. ఈ సౌదీ అరేబియా అవని, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవని, ఇవన్నీ దేర్ ఆయిల్ అంతా ఎక్కడ అమెరికాకి మెయిన్ సెక్యూరిటీ. అమెరికా అని వెస్ట్రన్ యూరోప్ కానీ ఉండేది. మ్మ్. అంత పెద్ద మోడల్లో ఇప్పుడు రష్యన్ ఎనర్జీ అనేది ఇండియాకి సెక్యూరిటీ కింద వస్తుంది. అంటే అమెరికా ఒకప్పుడు గల్ఫ్ నుంచి ఎలా తీసుకుందో, ఇండియా రష్యా నుంచి ఎనర్జీ సెక్యూరిటీ అలా ఉంటుంది అనమాట. ముందు ముందు పెట్రోలు ఇవన్నీ ముందు కాదు, ఆల్రెడీ మొదలైపోయింది. అది నడుస్తూనే ఉంది అంటే ఇది. నడుస్తూనే ఉంది. కానీ అది నేను విన్నది రష్యా నుంచి కొనుక్కొని ఇండియా మళ్ళీ వేరే రీబ్రాండ్ చేసేసి వేరే వాళ్ళకి అమ్ముతున్నారని అంతే విన్నా. మరి. ఇప్పుడు టెక్స్కో, ఈ కంపెనీలు అమెరికన్ కంపెనీలు, వాళ్ళు మరి ఆ సౌదీ నుంచి కొనుక్కుని రిఫైన్ చేసి వేరే వాళ్ళకి అమ్మలేదు అవి కంపెనీలు? అమ్మాయి కదా. ఇప్పుడు టెక్సకోలు ఇవన్నీ అన్ని దేశాల్లో పెట్టి అమ్మారా లేదా? కానీ అసలు ఒరిజినల్ క్రూడ్ ఎవరిది? సౌదీ అరేబియాది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ది, ఖటార్ది. అలానే ఇండియాలో ఉండే రిలయన్స్, ఇండియన్ ఆయిల్ ఇట్లాంటి వాళ్ళు కూడా అవన్నీ రష్యా నుంచి కొనుక్కుని వేరే వాళ్ళకి అమ్ముతారు. సో అది నడుస్తుంది. మీరు ఓకే. అసలు ఇంకా మీరు కానీ ప్రేక్షకులు కానీ ఇంకో రకంగా ఆలోచించక్కర్లేదు. ఒకప్పుడు అమెరికాకి ఎనర్జీ సెక్యూరిటీ గల్ఫ్ నేషన్స్, మిడిల్ ఈస్ట్ నేషన్స్ నుంచి ఎలా ఉంటుందో అలా ఇన్ ఫ్యూచర్లో ఇండియాకి ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సేల్స్ అన్ని రకాలు, ఇంకా ఇన్ అండ్ అరౌండ్ 360 degrees ఆఫ్ ఎనర్జీ మొత్తం రష్యా నుంచి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకో ప్రశ్న ఇక్కడ. మ్మ్. వాళ్ళు రష్యన్స్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, రూపాయలు తీసుకొచ్చి భారతదేశంలో పెడుతున్నారు, రెగ్యులర్ బిజినెస్ కూడా రెడీ అవుతున్నారు. మ్మ్. వేరే యూరోపియన్ కంట్రీస్ కి దీని మీద ఏమన్నా దెబ్బ ఉందా? ఏదన్నా ఈ బాగా ఉంది. ట్రేడ్ చాలా దెబ్బ అగ్రిమెంట్స్ ఉంటుంది. జరగవచ్చా? ఎందుకు అవుతుందో చెప్తాను మీకు. యూరోప్ ఎప్పుడు ఏదో వంకలు పెడుతుండేది మగపెళ్లి వాళ్ళకి. మళ్ళీ నువ్వు ఈ దేశంలో హ్యూమన్ రైట్స్ లేవు, అవి లేవు, ఇవి లేవు, వంకలు పెడుతూ ఉండేది అనమాట. ఇప్పుడు భారతదేశం పైన. ఏమవుతుంది? భారతదేశం పైన ఇప్పుడు ఏమవుతోందంటే వాళ్ళకి అమెరికా ఏమో నేను ఇంక నీకేమి ఇవ్వను అంటోంది. నాటోలోంచే బయటకు వచ్చేస్తానని కూడా థ్రెటన్ చేస్తోంది అమెరికా ఏమో. వాళ్ళు ఆల్మోస్ట్ ఎలోన్ అయిపోయారు, ఒంటరి వాళ్ళు అయిపోయారు యూరోప్లో ఉండే దేశాలన్నీ అన్నమాట. ఒకటి రెండు దేశాలు పక్కన పెడితే, అంటే ఇంగ్లాండ్కి ఎప్పుడు అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఒకటి రెండు దేశాలు పక్కన పెడితే అంత ఒంటరి వాళ్ళే అయిపోయారు వాళ్ళు. మ్మ్. ఆ తరుణంలో వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు రష్యా కనుక ఇండియాలో పెట్టుకోవటం వల్ల ఏమవుతుంది? ఇండియాతో పెట్టుకోవటం, ఇండియా అనేది ఏంటి, 140 కోట్ల జనాభా. ఆ, ఇవన్నీ ఇప్పుడు ఈ మిజైల్స్ ఇవన్నీ రష్యాలో కనుక రోజుకి 10 తయారు చేస్తే ఇండియాలో పెట్టుకుంటే రోజుకు 100 తయారు చేయగలుగుతారు ఇట్లాంటివన్నీ. సో రష్యా అనేది యూరోప్కి థ్రెట్ ఎంత లేదనుకున్నా కూడా. వాళ్ళు అలా ఫీల్ అవుతారు రష్యా అనేది థ్రెట్ అని. ఇప్పుడు రష్యా కనుక 10 చేసే చోట 100 తయారు చేయడం మొదలెట్టింది అనుకో, యూరోప్లో ఉండే ప్రతి దేశం ఇంకేముంది నన్ను కొట్టేస్తాడని భయపడతారు. నన్ను కొడుతున్నారు కదా అని చెప్పి నాకు ఎవరైనా ఇవ్వండి అయ్యా అంటే ఇవ్వడానికి అమెరికా లేదు ఇప్పుడు ఇట్లాంటివి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా వెళ్ళి ఇండియాలోనే, ఇప్పుడు ఫ్రాన్స్ వాడు రఫేల్ పెట్టుకున్నట్టు జర్మనీ వాడు సబ్మరైన్లు అన్ని తీసుకెళ్తున్నాడు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి. అలా వాళ్ళు కూడా ఇండియాలోనే రష్యా ఒక చోట కుంపటి పెట్టుకుంటే వీళ్ళు ఇంకో చోట ఇంకో కుంపటి పెట్టుకుని వీళ్ళు కూడా తయారు చేయడం మొదలెడతారు. ఇండియాలో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్లో జాబ్స్ బాగా వస్తాయి వీళ్ళిద్దరు కాంపిటీషన్లో ఏం చేస్తారంటే, దీన్ని ఇంకో రకంగా మీకు చెప్తాను.
95 నుంచి 2010 వరకు చైనాలో ఇలానే చేశారు అన్ని దేశాల వాళ్ళు. యూరోపు, అమెరికా, ప్రతి ఒక్కడు వాళ్ళకి కావాల్సినవన్నీ చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేయించుకున్నారు. ఉమ్, చైనా పెద్దదైపోయింది అప్పుడు ఆ 10-20 ఏళ్ళలో. అలా ఇప్పుడు వీళ్ళందరూ ఇండియాలో పడతారు. ఈ యూరోప్ కానీ రష్యా కానీ వీళ్ళందరూ కాంపిటీషన్ తోటి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు మొదలెడతారు. వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా వస్తుంది. దానికి కూడా ఇట్లానే జాయింట్ వెంచర్లు వస్తాయి. హే రఫేల్, నువ్వు ఎవరికైనా అమ్ముకోక నాకు 10 ఇస్తూ ఉండు, కానీ నాకు ఎనిమి అయిన పాకిస్తాన్కి అమ్మవాకు, నాకు ఎనిమి అయిన చైనాకి అమ్మవాకు, ఇలాంటివన్నీ వస్తుంటాయి వాళ్ళ నుంచి కూడా. ఉమ్. ఇలా ఎవరి అగ్రిమెంట్స్ వాళ్ళకి, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, అందరూ డెస్టినేషన్ ఇండియాకి వస్తారు. దీని వలన రష్యా చేసిన పనిని వలన ఇప్పుడు యూరోప్ ఖాళీగా కూర్చోరు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో చేయాలి. వాళ్ళకి వేరే అంత పాపులస్ కంట్రీ ఆ టైప్లో మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెట్టుకునే అవకాశం ఇంకా వేరే దేశం, వీళ్ళెవరు చైనా మటుకు వెళ్ళరు. ఎందుకంటే చైనాలో పెట్టుకుని ఆల్రెడీ చేతులు కాళ్ళు కాల్ చేసుకున్నారు వీళ్ళు. ఎందుకు ఇక్కడ ఇక్కడ మీకు ప్రశ్న, చైనాలో ఇప్పుడు అమెరికాలో అయితే ఏ ఐటమ్, చిన్న చితక ఐటమ్ కూడా చైనా నుంచే వస్తుంది. ఆ అంటే మామూలుగా ఇప్పుడు కమర్షియల్ వేరు. మీకు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వచ్చేటప్పటికల్లా వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు, ప్లాస్టిక్ డబ్బాలు ఏదున్నా అక్కడ నుంచి వస్తుంది. కానీ ఒకళ్ళ మీద డిపెండ్ అవటం వల్లనే కదా వాళ్ళకి అర్థమైంది ఏంటి, లాజిస్టిక్స్ వాళ్ళ మీద మరి డిపెండ్ భారతదేశం అయితే మీద ఎందుకు అవుతారు? వాళ్ళకి అవకాశం ఏముంది. ఇప్పుడు రష్యా చేసిన పనికి భారతదేశం మీద అవ్వలేదు అనుకుందాం, ఉమ్, ఎక్కడికి వెళ్ళి అవుతారు? వాళ్ళకి ఉన్నది రెండే దేశాలు ఇవన్నీ చేయించగలిగేవి. వాళ్ళకి మ్యాన్ పవర్, ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్ కావాలి. అవి ఉన్నవి ఒకటి చైనా లేదా ఇండియా. మిగతా చోట్ల జనాభా లేరు. ప్రపంచానికి ఉన్నవి రెండే. యా, ఇన్ దట్ కేస్ ఇక అది ఓపెన్ డెఫినెట్లీ. అండ్ షట్ కేసు. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు యూరోప్ ఇక్కడికి వచ్చి రష్యా ఇక్కడికి వచ్చింది, అమెరికా వెళ్ళి చైనాతో ఉంటుందా? చైనా అమెరికా కలిసి ఇలాంటి పనులు చేసుకోగలవా? వాళ్ళని ఎట్లా నమ్ముతారు వాళ్ళు, అమెరికా వాళ్ళు? గొడవంతా చైనా నమ్మకూడదని కదా ఇది మొదలైంది. అవును. సో అమెరికా ఏం చేస్తుంది ఇది కనుక ఇదంతా ఇట్లా సక్సెస్ అయితే? ఖాళీగా కూర్చుంటుందా? అది ఫ్యూచర్లో ఆలోచించుకోవాలి అమెరికా కూడా. ఓకే, సో బాటమ్ లైన్ మీరు దీన్ని జస్ట్ కంక్లూడ్, దీన్ని ఇది ఎట్లా ట్విస్ట్ తీసుకొచ్చారంటే, మీరు రష్యాతో భారతదేశం కలిసి ఇప్పుడు ఇది మొదలు పెట్టినందుకు వేరే దేశాలు కూడా స్టార్ట్ చేసి ఇంకా అంతే. లేకపోతే ఎన్నాళ్ళని శాంక్షన్స్ వేస్తారో, రష్యా తోటి పెట్టుకున్నావు కాబట్టి నేను ఇది చేయనివ్వని అన్నారనుకో, ఉమ్, చేయనివ్వవాకు, నువ్వేమవుతావు అప్పుడు? వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి? వీళ్ళందరికీ స్కేలబిలిటీ ఇస్ ఏ ప్రాబ్లం. ఈ వెస్ట్రన్ కంట్రీస్కిను వీటిలన్నిటికీ, యూరోప్ అవని అమెరికా అవని. అవును. ఆ స్కేలబిలిటీ కోసం చైనా తోటి ఎక్కువ డిపెండ్ అవ్వలేరు. ఐ మీన్ వీటిల్లో మామూలు కమర్షియల్ వాటిల్లో డిపెండ్ అవ్వగలరు, కానీ ఈ క్రిటికల్ టెక్నాలజీస్లో వాటిల్లో చైనాకి ఇస్తే చైనా దాని డిఫెన్స్ పెంచేసుకోవడం మొదలెడుతుంది. దానికి లేని వాటిని కూడా వీళ్ళ దగ్గర తీసేసుకుంటుంది. అది పైగానేమో వాళ్ళేమో కాంపిటేటివ్ ఎనిమీ కంట్రీ కింద లెక్కేసుకుంటున్నారు. ఇప్పుడున్న తరుణంలో ఎనిమీ కాని దేశం ఏమిటి? భారతదేశం. చైనాకి నియర్ క్యాపబిలిటీ ఉన్న ఎనిమీ కాని దేశం భారతదేశం. ఫ్యూచర్లో ఎప్పుడు ఎనిమీ అయిపోతుందేమో ఇది కూడా చైనా లాగా అంటే అది ఊహాగానాల్లోకి వెళ్ళొచ్చు, అట్లా హైపోథెటికల్గా. ఎందుకు? మనకి తెలుసు అక్కడి నుంచి వచ్చాం కాబట్టి, భారతదేశం నుంచి. అట్లా ఊరికే ఎవరితో పడితే వాళ్ళతో ఎనిమిటీ పెంచుకునే టైప్ కాదని దాని చరిత్ర ప్రకారం. అంటే ఫ్యూచర్లో ఇప్పుడు అది నాకు ఇంకో రకంగా నేను మిమ్మల్ని అడుగుతాను, వాళ్ళు ఓన్గా డెవలప్ చేసుకోకుండా వేరే దేశంతో వాళ్ళు పార్ట్నర్షిప్ చేస్తే ఈవెన్చువల్లీ వాళ్ళకే మునిగిపోతున్నారు కదా వాళ్ళు. ఎవరు? ఇండియా వాళ్ళ? వేరే దేశం, ఇప్పుడు ఐదర్ వెస్ట్రన్ కంట్రీస్ కానీ అమెరికా. వెస్ట్రన్ కంట్రీస్కి టెక్నాలజీ కాదు ప్రాబ్లం. వెస్ట్రన్ కంట్రీస్ ప్రాబ్లం ఇస్ స్కేలబిలిటీ, రిసోర్స్ ప్రాబ్లం. అది వాళ్ళు అన్నీ చేయగలరు. ఒక ఐదు వస్తువులు తయారు చేసే లోపల వాళ్ళకి కావాల్సిందేమో 50 వస్తువులు కావాల్సి వస్తుంది. అంత స్కేల్ చేయగలిగే అంత రిసోర్సెస్ లేవు వాళ్ళకి. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బాటమ్ లైన్ మీరు అన్నది, వాళ్ళకి రిసోర్సెస్ లేవు కాబట్టి వాళ్ళు చచ్చినట్టు వస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే జరిగింది చైనా తోటి. చైనా అనేది చిన్న దేశం నుంచి అంత గొప్ప పెద్ద దేశం ఎట్లా అయిందంటే ఇలానే. ఇప్పుడు ఆ పొజిషన్ ఇండియాకి ఇవ్వకూడదు అనుకున్నారు.
కానీ ఇండియా ఏం చేసిందంటే ఈ చెస్ గేమ్ ఆడి రష్యాను ఒకసారి ఒకసారి ఫ్రాన్స్ ఒకసారి అమెరికా ఈ టైప్లో అందరితో ఎవరితోటి వేరే వాళ్ళతోటి వెళ్ళను అనకుండా అందరితోటి ఫ్రెండ్షిప్ చేస్తానని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు ఇండియాలో వచ్చి కంపీట్ చేసుకునేటట్టు తయారు చేసి ఈ రష్యా ఫైనల్ ఏముందంటే రష్యాకు ప్రాబ్లం ఉంది. రష్యా ప్రాబ్లం ఏంటంటే ఇండియాతోటి వెళ్ళలేదనుకో వాళ్ళకి ఫ్యూచర్లో చైనా తోటి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చైనా మీద ఎక్కువ డిపెండ్ అయిపోయింది. అంత ఎక్కువ చైనా మీద డిపెండ్ అయింది అనుకో రష్యా, చైనా వాడు ఏడిపిస్తాడండి. అందుకని వాళ్ళు కూడా ఏంటంటే డైవర్సిఫై చేసుకోవాలి. ద ఓన్లీ ఆప్షన్ వాళ్ళకున్నది ఇండియా, రిలయబుల్ పార్ట్నర్. సో అందుకని వాళ్ళు ఇండియాలో మొత్తం ఇచ్చేయడానికి రెడీ అయిపోయారు ఆపకుండా. ఎప్పుడైతే ఇండియాకి మొత్తం వచ్చేసానికి ఇండియా ఓను కూడా తయారు చేసేస్తుంది రష్యన్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించుకుని. వాళ్ళంతా వాళ్ళు ఓను తయారు చేసుకున్నారనుకో అది వీళ్ళకి కష్టం అయిపోతుంది వెస్ట్రన్ కంట్రీస్కి అందరికీ. అందుకని అదంతా జరిగే లోపల మేము కూడా వచ్చేస్తాం అని వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ యూరోప్ తోటి ఎఫ్టీఏ అయిపోతుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అలా ఎన్ని కంట్రీలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నీ అయిపోతూ ఉంటాయి. ఇంకా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కూడా అవుతుంది. అది అట్లా అది అవ్వదు ఇది అవ్వదు అని కొట్లాడుకుంటున్నారు కానీ అయిపోతుంది అది కూడా. సో బాటమ్ లైన్ పుతిన్ గారు రావడంతో ఇప్పుడు ప్రతి దేశము కూడా బిజినెస్ పరంగా భారతదేశంతో కలిసి ఉండాలని వైపు వెళ్తాయి. అది ఓకే, దట్ లుక్స్ లైక్ టోటల్లీ యా. సో బిగ్గెస్ట్ అదే అంటారా మరి? జస్ట్ బిగ్గెస్ట్ అదే. చిన్న చిన్నవి నేను మాట్లాడను. SU-57 వస్తుందా, S-500 వస్తుందా, S-400 వస్తుందా, లేకపోతే SU-30 MKI అప్గ్రేడెడ్ వస్తుందా, ఇవన్నీ నాన్ సెన్స్ టాక్. అవన్నీ వచ్చేస్తాయి అట్లా. ఆ పేరుతో రావచ్చు, వేరే పేరుతో రావచ్చు, అందులో ఉండే కంపోనెంట్ రావచ్చు, అవన్నీ వేరు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సబ్మరైన్ వాళ్ళు న్యూక్లియర్ సబ్మరైన్ని లీజ్ మీద ఇస్తున్నారు. అది వార్లో వాడకూడదు కానీ లాజిస్టిక్స్కి వాడతారు. ఇప్పుడు అంటే ఏంటి, రష్యన్ సబ్మరైన్ ఇండియన్ ఓషన్లో ఎప్పుడో తిరిగింది, ఇప్పుడు రష్యన్ క్రూ తోటి కూడా తిరుగుతుంది. నేను ఇందాకే చెప్పాను కదా లాజిస్టిక్స్ ఎక్కడికి వస్తున్నాయి. ఇంకోటి కూడా ఉంది, మీరు అన్నిట్లో ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు. ఇదే ఆపరేషను, ఇది రెసిప్రోకల్ ఆపరేషన్ రెలాక్ అంటే. ఇండియన్ షిప్స్కి ఇండియన్ వాటికి కూడా రష్యాలో అలానే ఉంటుంది. ఇప్పుడు అంటే భారత నౌకలు కూడా అక్కడికి వెళ్తాయంటారా? అక్కడ ఆర్కిటిక్కి యాక్సెస్ ఇస్తారు. మనం ఇండియన్ ఓషన్కి యాక్సెస్ ఇచ్చినట్టు ఇండియా వాళ్ళు, రష్యా వాళ్ళు ఇండియా వాటికి ఆర్కిటిక్ ఓషన్లో ఇస్తారు. అది వాళ్ళ ఎక్స్క్లూజివ్ జోన్స్. అమెరికాకి రష్యాకి ఆర్కిటిక్ ఓషన్ అనేది పెద్ద అది. ఓకే, అది అసలు అద్భుతంగా ఉందండి ఇది. అంటే సో మెయిన్ అదంటారు, దానికోసం ఆయన ప్రత్యక్షంగా వచ్చి కలిసి. అంటే ప్రత్యక్షంగా రావడానికి చాలా ఉంటుంది రీజను, ఇవి ఒక్కటి అనే కాదు. రీజన్ ఏముంటుందంటే ప్రత్యక్షంగా రావడానికి మిగతా వాళ్ళకి చెప్పడం, మీరేవో శాంక్షన్లు వేసుకుంటున్నాం ఏడ్చుకుంటున్నారేమో, మేము పట్టించుకో, మా దారిని మేము పనులు చేసుకుంటాం పోండి అని చెప్పడం. ఇప్పుడు శాంక్షన్స్ ఎన్నాళ్ళు వర్క్ అవుతాయండి? ఇప్పుడు నిజంగానే యుక్రెయిన్ దీను రష్యా మధ్య యుద్ధం ఆగిపోయింది అనుకుంటాం. ఆగిన తర్వాత ఈ శాంక్షన్స్ రష్యా మీద ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. ఉండనప్పుడు ఎవరైనా రెస్ట్రిక్షన్ ఎలా పెట్టగలరు? నువ్వు రష్యన్ ఆయిల్ కొనకూడదు అని ఎట్లా పెట్టారు? చేయలేరు అది. ఇప్పుడు వీళ్ళ బాధ వెస్ట్రన్ కంట్రీస్ అలాంటివన్నీ చేసే. సో ఇది బేసికల్లీ ఏంటంటే, ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళకి, హే మీరు ఎన్ని శాంక్షన్లు పెట్టినా కూడా, అంటే భారతదేశం వైపు నుంచి ఆలోచిస్తే మేము రష్యాతో ఇంకా రష్యన్ ప్రెసిడెంట్నే కలిపి ఇంటికి పిలిపించుకున్నామని చెప్పకనే చెప్తున్నట్ట. అంతే, ఇండియా కూడా అంతే చెప్పేసింది. నువ్వేం చేసుకుంటావు వచ్చి చేసుకో. మన తెలుగు సినిమా భాషలో చెప్పాలంటే నువ్వేం పీక్కుంటావు పీక్కో అని అన్నట్లే. ఓకే, యా, వండర్ఫుల్ అండి. ఐ థింక్ నవ్ ఐ సీ ద బిగ్ పిక్చర్ అండ్ హోప్ఫుల్లీ చూద్దాము ఇది ఇంకా ఎక్కడ వరకు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, ఏం జరుగుతుంది అన్నది. ప్రస్తుతానికైతే యా, దిస్ లుక్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది ఇది. అంటే భారతదేశం మీద మన ఆంక్షలు, శాంక్షన్స్ ఉన్నప్పుడు ఇది ఈయన రావటము అందరి మొహం మీద ఉమ్మేసినట్టే ఉంది అది. అది ఏంటంటే ఇండియా అనేది ఒకటి కన్సిస్టెంట్గా చెప్తోంది, నేను ఎవరి సైడు తీసుకోను, నాకు పీస్ కావాలి, నాకు నచ్చింది నేను చేసుకుంటా, నేను మల్టీలాటరలిజంకి ఫర్రు.
అది అన్ని దేశాలతోటి ఒకటే ఉండాలి, ఎవరికి ఒక గొప్ప తక్కువలు ఉండకూడదు. అలా అయితేనే నేను బిజినెస్ చేస్తాను. చేస్తానని చెప్తుంది. ఓకే. అది. నువ్వు నాకు ట్రారిక్స్ ఇస్తే నేను అమ్ముకోవడానికి ఇంకా 100 మంది ఉన్నారు, అట్లా అనమాట అది. వండర్ఫుల్ అండి. ఐ థింక్ ఇట్స్ ఫెంటాస్టిక్. మళ్ళా వచ్చే వారం మరొక టాపిక్తో కలుద్దాము. సో అదన్నమాట రష్యన్ భారత కొత్త సంబంధాలు, పుతిన్ గారి విజిట్. ధన్యవాదాలు రమణ గారు. ధన్యవాదాలండి, తప్పకుండా. నమస్కారం. Mind Media, the voice of India.